B1S30 ఇటువలనే పో సకలము ఉపోద్ఘాతం లోకంలో మనుషులు ఆశల వెంట పరుగెడుతూ అశాశ్వతమైన విషయాల్లో సంతోషాన్ని వెతుక్కుంటుంటారు. అన్నమయ్య ఈ కీర్తనలో ఆ సంతోషాన్ని అటమటము మోసం అని కొట్టిపారేశారు. పొగలో కూర్చుని కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ అది సుఖం అనుకోవడం ఎంత వెర్రితనమో, సంసార తాపత్రయాల్లో ఉంటూ సుఖం అనుకోవడం కూడా అంతేనని ఆయన వివరించారు. తెలుగు సారాంశం: కొంచెం ఆలోచించి చూస్తే ఈ లోకంలోని ఆశలు, సంతోషాలు అన్నీ మోసపూరితమైనవే. నిరంతరం వెంటాడే జన్మ బాధల మధ్య నిజమైన సుఖం ఎక్కడుంది? అంతా తడబాటు తప్ప. పొగలో ఉండి కళ్ళు మండుతున్నా సంతోషంగా ఉన్నాననుకోవడం ఎంతటి దుర్భకమో. ఈ బతుకు కూడా అంతే. స్త్రీల మాయా రూపాలు, మాటలు కేవలం ఆలోచనలకే తప్ప వాస్తవం కాదు. మోహమనే తాడు మెడకు తగిలి తలకిందులుగా పడిపోవడం ఎవరికైనా ప్రియమైనది అవుతుందా? తన చేతిలో ఉన్న వస్తువును వదిలి పక్కవారి చేతిలో ఉన్న దానికోసం ఆశపడటం ఎంత వ్యర్థమో, ఆత్మలో ఉన్న వెంకటేశ్వరుని వదిలి బయట సుఖాల కోసం వెతకడం కూడా అంతే వ్యర్థం. ఇంగ్లీష్ సమ్మరీ: Annamaya reflects on the deceptive nature of worldly pleasures and desires. He characterizes human happiness as a fleeting illusion. He compares the struggles of life to sitting in thick smoke, where eyes water and sting, yet one mistakenly comfort. He argues that physical attraction and worldly entanglements are like a noose around one's neck that leads to a downfall. Finally, he uses a powerful analogy: seeking joy in external objects while ignoring the divine within is like ignoring the food in one's own hand to crave what others hold. True bliss lies only in meditating upon Lord Venkateshwar within one's soul. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: ఇటువలనే పో సకలము ఇంచుకగన భావించిన అటమటముల సంతోషము ఆశలు సేయుటలు. భావము: కొంచెం లోతుగా ఆలోచించి చూస్తే ఈ లోకమంతా ఇలాగే మోసపూరితంగా ఉంది. మనం పొందే సంతోషాలు, పెట్టుకునే ఆశలు అన్నీ వట్టి అటమటములు, డిసెప్షన్స్. వివరణ: బాహ్య ప్రపంచంలో కనిపించే ఆకర్షణలు అన్నీ క్షణికమైనవి. వాటిని శాశ్వతం అనుకోవడం అజ్ఞానమని అన్నమయ్య పల్లవిలోనే స్పష్టం చేశారు. చరణం 1: పగగుని తిరిగేటి జన్మపు బాధలు తనకే కాలము, తగు సుఖమెక్కడనున్నది తడతాకులేకాక, పొగలోపల సేకగాసిన భగభగ గన్నుల నీళ్లు, నిడిగిన దుఃఖమే కాకిటు నిజ సౌఖ్యముగలదా? భావము: పగబట్టినట్లు వెంటాడే జన్మ పరంపరల బాధల మధ్య మనిషికి సుఖం ఎక్కడుంది? అంతా తడబాటు, గందరగోళమే. పొగలో కూర్చుని వేడికి కళ్ళు భగభగ మండుతూ నీళ్లు కారుతుంటే అది దుర్భకం కాక సుఖం ఎలా అవుతుంది? వివరణ: సంసారాన్ని అన్నమయ్య పొగతో పోల్చారు. పొగలో ఉన్నవాడికి కళ్ళు మండుతా దాన్ని సుఖం అనుకుంటాడు. అలాగే మనిషి కూడా కష్టాలను అనుభవిస్తూనే అందులో సుఖాన్ని వెతుక్కుంటున్నాడు. చరణం 2: పొలసిన మాయపు రూపాలు పొలతుల మచ్చిక మాటలు, తలచిన తనకేమున్నది తలపోతలే కాక, బలువున బారగా మోహవు పాసము తన మెడ తగిలిన తలకిందుగా పడుటెల్లను తనకిది ప్రియమౌనా? భావము: స్త్రీల మాయా రూపాలు, వారి తీయని మాటలు కేవలం మనసులోని ఆలోచనలే తప్ప వాటివల్ల కలిగే శాశ్వత ప్రయోజనం ఏముంది? మోహమనే బలమైన పాసం, తాడు మెడకు తగిలితే మనిషి తలకిందులుగా పడిపోతాడు. అలా పడిపోవడం ఎవరికైనా ఇష్టంగా ఉంటుందా? వివరణ: ఇంద్రియ సుఖాల పట్ల ఉన్న ఆకర్షణను అన్నమయ్య ఒక ఉరితాడుతో పోల్చారు. ఆ తాడు ఆధ్యాత్మికంగా పతనం చేస్తుందని హెచ్చరించారు. చరణం 3: చేతి పదార్థము దలచక చేరువనుండిన వారల, చేతి పదార్థము గోరిన చేతికి లోనౌనా, ఆతుమగల వెంకటపతి నాత్మ తల్చి సుఖింపక, ఏతరి సుఖముల తిరిగిన నింపులు దననా. భావము: తన చేతిలో ఉన్న వస్తువును పట్టించుకోకుండా పక్కనున్న వారి చేతిలోని వస్తువు కోసం ఆశపడితే అది దక్కుతుందా? అలాగే తన ఆత్మలోనే ఉన్న వెంకటేశ్వరుని తలచి ఆనందించకుండా బయట ఎక్కడో సుఖాల కోసం వెతికితే అవి నిజమైన ఆనందాన్ని ఇస్తాయా? వివరణ: ఇక్కడ అన్నమయ్య ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. భగవంతుడు మనలోనే ఉన్నాడు, అంతర్యామి. కాని మనిషి ఆ లోపలి దైవాన్ని వదిలేసి బయట వస్తువుల్లో సుఖం వెతుకుతున్నాడు.
ఇది తన దగ్గర ఉన్న అన్నాన్ని వదిలి పరాయి వాడి కంచం వైపు చూడటం వంటిది. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన అంతర్దృష్టి, ఇంట్రోస్పెక్షన్ గురించి ప్రబోధిస్తుంది. సుఖదుఃఖ విచక్షణ. మనం సుఖం అనుకునే విషయాలు నిజానికి దుఃఖానికి పునాదులని గుర్తించాలి. మోహ నిరసన. బాహ్య ఆకర్షణలు ఆత్మను బంధించే పాశాల వంటివి. అంతర్యామి తత్వం. శాశ్వత సుఖం బయట లేదు, అది మన ఆత్మలోనే ఉన్న శ్రీ వెంకటేశ్వరుని స్మరణలో ఉంది. శమము చాలనియట్టి జన్మం బిదేమిటికి. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన మనిషి అంతరంగిక క్రమశిక్షణ గురించి మాట్లాడుతుంది. శమము అంటే మనస్సును అదుపులో ఉంచుకోవడం, దమము అంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవడం. ఇవి లేని మనిషి ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎన్ని పనులు చేసినా అవి అతడిని బంధించే శత్రువులే అవుతాయని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. తెలుగు సారాంశం. మనశ్శాంతి, ఇంద్రియ నిగ్రహం లేని జన్మ ఎందుకు? అటువంటి జీవితంలో బంధాలు ఎందుకు? తీరని ఆశలు ఒక శత్రువులా మనిషిని వెంటాడుతున్నాయి, కాని కొంచెమైనా దయ చూపవు. మమకారం ఒక పోట్లాటలా మనిషిని వేధిస్తుందే తప్ప శాంతిని ఇవ్వదు. కర్మ అనేది తీరని అప్పు, రుణం లాంటిది. దేహం వల్ల కలిగే దుర్గుణాలు ఒక మానని పుండు, వ్రణము లాంటివి. అయితే వెంకటేశ్వరుని కృప అనేది ఒక నీతి లాంటిది. అది చేతికి చిక్కిన నిధి వంటిది. ఆ దైవ చింతన కలిగితే ఇతర భయాలు, అప్రియ భావాలు తొలగిపోతాయి. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ hymn, Annamaya emphasizes that a life lacking mental tranquility, shamamu, and self-control, dammu, is futile. He compares unbridled desires to an enemy and worldly attachments to a never-ending conflict. He describes karma as an uncleared debt and bodily vices as an incurable sore, ulcer. The poet concludes that the grace of Lord Venkateshwar is like a hidden treasure found through righteousness. When one surrenders to him, all other distracting thoughts and fears vanish, leading to ultimate peace. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. శమము చాలనియట్టి జన్మం బిదేమిటికి, దమము చాలనియట్టి తగులిదేమిటికి. భావము. మనశ్శాంతి, శమము లేని ఈ పుట్టుక ఎందుకు? ఇంద్రియ నిగ్రహం, దమము లేనప్పుడు ఈ లోకపు బంధాలు, తగులు ఎందుకు? వివనాది లేని ఇల్లు ఎలా నిలవదో, సమదమాలు లేని ఆధ్యాత్మిక జీవితం అలానే వ్యర్థమని అన్నమయ్య స్పష్టం చేశారు. చరణం 1. పగయునుబోలే నాపై సేయు నడియాస, తగిలియే పనే కాని దయగొంతలేదు. జగడముబోలే నలసతి లేని మమతదను, తెగివేచనే కాని తీరుగడలేదు. భావము. తీరని ఆశ, అడియాస నాపై పగబట్టిన శత్రువులా దాడి చేస్తోంది. అది నన్ను పనుల్లో ముంచుతుందే తప్ప నాపై దయ చూపదు. మమకారం అనేది ముగింపు లేని యుద్ధం, జగడము లాంటిది. అది నన్ను వేధించడమే తప్ప దానికి పరిష్కారం, తీరుగడ లేదు. వివరణ. ఆశలు, మమకారాలు మనకు సుఖాన్ని ఇస్తాయని అనుకుంటాం, కాని అవి మనల్ని బానిసలుగా మార్చి నిరంతరం శ్రమింపజేస్తాయని అన్నమయ్య వాస్తవాన్ని వివరించారు. చరణం 2. రుణమును బోలే తీరియు తీరనది కర్మ, గణనగల కాలంబుకడం మొదలు లేదు. వ్రణమును బోలే విడవక రాగ దేహజపు, ఉణము సౌఖ్యము తెరువు గొంతయును లేదు. భావము. మన కర్మలు ఎప్పటికీ తీరని అప్పు, రుణం లాంటివి. వీటికి మొదలు, తుది ఎక్కడుందో లెక్క కట్టలేము. శరీర సంబంధమైన దుర్గుణాలు మానని పుండు, వ్రణము లాగా ఎప్పుడూ వేధిస్తూనే ఉంటాయి. వీటివల్ల సుఖం కలిగే దారి కొంచెమైనా లేదు. వివరణ. ఇక్కడ అన్నమయ్య కర్మను, అప్పుతో, దేహ వాసనలను పుండుతో పోల్చడం చాలా గొప్ప రూపకం. అప్పు ఉన్నవాడికి, పుండు ఉన్నవాడికి నిద్ర పట్టనట్లే, కర్మలు ఉన్నవాడికి శాంతి ఉండదు. చరణం 3. నీతియు బోలె బ్రాణికి వెంకటేశ్ కృప, చేతికి నిధానంబు చేరినట్లాయ. భూతముల బోలే తల్పున కితర సంస్మరణ, భీతి పుట్టించి యప్రియభావమాయ. భావము. నీతివంతుడికి గౌరవం దక్కినట్లు, ప్రాణికి శ్రీ వెంకటేశ్వరుని కృప చేతికి చిక్కిన నిధి, నిధానం లాంటిది. ఆ స్వామిని స్మరించడం మొదలుపెట్టగానే మిగిలిన ఆలోచనలన్నీ భూతాల్లా భయాన్ని పుట్టించి దూరంగా పారిపోతాయి. వివరణ. దైవస్మరణ అనే వెలుగు రాగానే అజ్ఞానమనే చీకటిలో ఉండే భూతాలు, చెడు ఆలోచనలు మాయమవుతాయి.
వెంకటేశ్వరుని కృప ఉంటే ఏ సంక్షోభం మనల్ని ఏమీ చేయలేదు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన ఆత్మ నిగ్రహం గురించి బోధిస్తుంది. శమదమములు ఇవి సాధకుడికి ఉండవలసిన ప్రాథమిక లక్షణాలు. ఇవి లేకపోతే చేసే భజనలు, పూజలు ఫలితాన్నివ్వవు. రూపకాల ద్వారా బోధ: ఆశను పగతో, మమకారాన్ని తో, కర్మను రుణముతో పోల్చడం ద్వారా సామాన్యులకు కూడా కర్మ సిద్ధాంతాన్ని సులభంగా అర్థమయ్యేలా చెప్పారు. భగవత్ కృప: అన్ని అనర్థాలకు ఏకైక ఔషధం శ్రీ వెంకటేశ్వరుని కృప మాత్రమే. ఇదివో సంసారమెంత సుఖమో కాని. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తనలో అన్నమయ్య సంసార చక్రం ఎలా పనిచేస్తుందో వివరిస్తారు. సాధారణ కుటుంబంలో తండ్రి, కొడుకు కలిసి ధనాన్ని ఎలా గడిస్తారో, అలాగే మన ఇంద్రియాలు, ఆశలు కలిసి పాపం అనే ధనాన్ని, నరకం అనే ఆస్తిని ఎలా సంపాదిస్తున్నాయో వివరించారు. చివరకు విరక్తి అనే భార్య తోడైతే మోక్షం అనే సంపద ఎలా లభిస్తుందో అద్భుతంగా వర్ణించారు. తెలుగు సారాంశం: ఈ సంసారం ఎంత సుఖమో తెలియదు కాని చివరికి అంతులేని దుఃఖం అనే నగను, ఆభరణాన్ని మనకు బహుమతిగా ఇచ్చింది. పంచేంద్రియాలు అనే పాపాత్ములు మనల్ని అల్ప సుఖాల వైపు లాగుతుంటే, కామం అనే పెద్ద కొడుకు పుట్టి పాపం అనే ధనాన్ని సంపాదించి పెట్టాడు. యవ్వనం అనే మాయగాడు మనల్ని భ్రమల్లో ముంచుతుంటే, మోహం అనే కొడుకు పుట్టి మనలోని మంచి గుణాలన్నీ పోగొట్టి నరకం అనే ఊరిని సంపాదించి పెట్టాడు. కాని వెంకటేశ్వరుడు అనే హితైషి మనసులో చేరగానే విరక్తి అనే భార్య పుట్టి సాటిలేని మోక్షం అనే సంపదను మనకు గడియించి పెట్టింది. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ hymn, Annamaya metaphorically describes the results of worldly and spiritual lives. He observes that worldly life, samsara, earns nothing but endless sorrow. He personifies senses and youth as culprits that lead the soul astray, resulting in sons like lust, kama, and delusion, moha, who accumulate the wealth of sin and the property of hell. However, when Lord Venkateshwar enters one's heart, he brings forth detachment, virakti, as a companion, who then accumulates the supreme wealth of liberation, moksha. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి: ఇదివో సంసారమెంత సుఖమో కాని తుదలేని దుఃఖమను తొడవు గడించే భావము. చూశారా? ఈ సంసారం ఎంతటి సుఖాన్ని ఇస్తుందో ఏమో కాని చివరకు మాత్రం ముగింపు లేని దుఃఖం అనే ఆభరణాన్ని, తొడవు, సంపాదించి పెట్టింది. వివరణ: మనిషి నగలు సంపాదిస్తే సంతోషిస్తాడు. కాని సంసారం ఇచ్చే నగ దుఃఖం. అది తీసివేయలేని భారమైన నగ అని అన్నమయ్య చమత్కారం. చరణం 1: పంచేంద్రియంబులను పాతకులు దనుదెచ్చి కొంచెపు సుఖంబునకు గూర్పగాను మించి కామంబనేడి మేటి తనయుండు జని ఇంచిదురి తధనమెల్లగడియించే. భావము: కన్ను, ముక్కు, చెవి వంటి 5 ఇంద్రియాలనే పాపాత్ములు నన్ను అల్పమైన సుఖాల వైపు మళ్లించారు. ఆ సుఖం వల్ల నాలో కామం, కోరిక అనే గొప్ప కొడుకు పుట్టాడు. వాడు పెరిగి పెద్దవాడై నాకోసం పాపం, దురితము అనే ధనాన్ని బాగా సంపాదించి పెట్టాడు. వివరణ: కొడుకు ధనం గడిస్తే తండ్రికి సంతోషం. ఇక్కడ కామం అనే కొడుకు గడించిన ధనం పాపం. ఆ పాపం వల్ల జీవుడు మరింత బంధీ అవుతాడు. చరణం 2: పాయమనేడి మహాపాతకుడు తను దెచ్చి మాయంపు సుఖమునకు మరుపగాను సోయగపు మోహమను సుతుడేచి గుణమెల్ల బోయీనరకమనుపురము గడించే. భావము: యవ్వనం, పాయము అనే మహాపాపాత్ముడు నన్ను మాయా సుఖాలకు అలవాటు చేశాడు. దానివల్ల మోహం అనే అందమైన కొడుకు పుట్టాడు. వాడు నాలోని మంచి గుణాలన్నింటినీ పోగొట్టి నాకు నరకం అనే నగరాన్ని, పురము, ఆస్తిగా సంపాదించి ఇచ్చాడు. వివరణ: మోహం పెరిగితే విచక్షణ కోల్పోతాం. దాని ఫలితం నరకమే. సంపాదించే ఆస్తులు చివరికి మనల్ని నరకానికే చేరుస్తాయని హెచ్చరిక. చరణం 3: అతియుండగు వెంకటాద్రీసుడను మహా హితుడు చిత్తములోన నెనయగాను మతిలోపల విరక్తి మగువ జనించి ప్రతి మోక్ష సంపదలు గడించే. భావము: గొప్పవాడైన వెంకటేశ్వరుడు అనే పరమహితైషి నా మనసులో చేరగానే నా బుద్ధిలో విరక్తి అనే భార్య, మగువ పుట్టింది.
ఆమె సాటిలేని మోక్షం అనే సంపదలను నాకోసం సంపాదించి పెట్టింది. వివరణ: ఇక్కడ అన్నమయ్య పరిష్కారాన్ని చెప్పారు. భగవంతుడు మనసులో ఉంటే వైరాగ్యం లేదా విరక్తి కలుగుతుంది. అదే అసలైన సంపద అయిన మోక్షాన్ని మనకు అందిస్తుంది. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన రూపక అలంకారం తో సాగే అద్భుతమైన విశ్లేషణ. సంపాదన: లోకంలో మనం సంపాదించేది ఆస్తులు, నగలు. ఆధ్యాత్మికంగా మనం సంపాదించేది పాపం లేదా పుణ్యం. వారసత్వం, కామం, మోహం అనేవి అజ్ఞానానికి వారసులు. విరక్తి అనేది జ్ఞానానికి వారసురాలు. లక్ష్య మార్పు: మనసును ఇంద్రియాల నుండి మళ్లించి వెంకటేశ్వరుని వైపు తిప్పితే మన ఆధ్యాత్మిక వ్యాపారం లాభాల్లో, మోక్షంలో పడుతుంది. చిత్తమో కర్మమో జీవుడో దేవుడో. ఉపోద్ఘాతం: మనిషి తన జీవితంలో జరిగే సంఘటనలకు తన మనసు, చిత్తం కారణమా? లేక పూర్వ జన్మ కర్మ కారణమా? లేక జీవుడిగా తన ప్రమేయమా? లేక అంతా దేవుడే చేస్తున్నాడా అనే సందిగ్ధాన్ని అన్నమయ్య ఇక్కడ వ్యక్తపరిచారు. ఎన్ని బంధాలు చుట్టుముట్టినా, ఎన్ని ఆశలు వేధించినా వెంకటేశ్వరుని నామస్మరణ ఒక్కటే వీటన్నింటి నుండి విముక్తి కలిగిస్తుందని ఈ కీర్తన సారాంశం. తెలుగు సారాంశం: ఈ జీవితంలో జరిగే పనులకు కారణం మనసా, కర్మనా, జీవుడా లేక దేవుడా? ఈ పనులన్నీ ఒకరి వల్ల మాత్రమే జరుగుతున్నవి కావు. మోహం అనే బలమైన తాళ్ళు నా మెడకు చుట్టి కదలకుండా చేసి అందరూ నవ్వుకునేలా ఈ సంసారంలో నన్ను తిప్పాయి. అంతులేని ఆశలతో నన్ను దుఃఖానికి గురిచేశాయి. కోట్ల జన్మలుగా వెంటాడుతున్న నా పాపాలను తొలగించడానికి నా నాలుక చివర నీ నామాన్ని ఉంచి నన్ను కాపాడు స్వామి. అంతకంటే నాకు ఇంకేమీ వద్దు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ hymn, Annamaya ponders the root cause of human actions and sufferings. Is it the mind, chitta, past deeds, karma, the individual soul, jiva, or the divine, deva? He concludes that these are complex entanglements. He laments how the ropes of attachment, moha, have bound him, leading to endless desires and public ridicule in the worldly life. Ultimately, he prays to Lord Venkateshwar to place his divine name on his tongue as the sole remedy to destroy the sins accumulated over millions of births. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: చిత్తమో కర్మమో జీవుడో దేవుడో ఒత్తినయి చేత లోకరివిగావు. భావము: మనస్సు వల్ల జరుగుతుందా? కర్మఫలమా? జీవుని ప్రమేయమా? లేక దైవ నిర్ణయమా? మనపై ఒత్తిడి తెచ్చే ఈ పనులన్నీ కేవలం వల్ల జరుగుతున్నవి అని చెప్పలేము. వివరణ: మనిషి చేసే ప్రతి పని వెనుక అనేక కారణాలు ఉంటాయి. శాస్త్రాల ప్రకారం ప్రకృతి, గుణాలు, కర్మ అన్నీ కలిపి జీవుడిని నడిపిస్తాయి. ఈ క్లిష్టతను అన్నమయ్య ఒక్క మాటలో ఒకరివి కావు అని తేల్చేశారు. చరణం 1: పదిలమైన మోహపాశంబులు తెచ్చి మెదలకుండగా నాకు మెడజుట్టి ఎదిరివారు నవ్వనింటింట తిరిగించి తుదలేని యాసల దుఃఖాతురునిజేసే. భావము: బలమైన మోహమనే పాశాలను, తాళ్లను తెచ్చి నా మెడకు గట్టిగా చుట్టేశారు. నేను కదలలేక ఇతరులు చూసి నవ్వుకునేలా ఈ సంసారంలో ప్రతి చోటా తిరుగుతున్నాను. ముగింపు లేని ఆశలు నన్ను ఎప్పుడూ దుఃఖంలోనే ఉంచుతున్నాయి. వివరణ: సంసార బంధాన్ని అన్నమయ్య ఒక ఉరితాడుతో పోల్చారు. ఆ తాడు బిగుసుకుపోయే కొద్దీ మనిషి స్వేచ్ఛను కోల్పోయి ఆశల వెంట పరుగెడుతూ లోకంలో నవ్వులపాలు అవుతాడని హెచ్చరించారు. చరణం 2: కొలదిమీసి జన్మకోట్ల బెనగొని తొలగని నాలోని దురితము తొలగింప నాలుక తుదకు నీ పేరిచ్చి తెలుపు మింతియ చాలు తిరువెంకటేశా. భావము: లెక్కలేనన్ని కోట్ల జన్మలుగా నన్ను అంటిపెట్టుకుని ఉన్న నా పాపాలను, దురితము తొలగించుకోవడానికి నాకు వేరే దారి తెలీదు. ఓ తిరువెంకటేశ్వర, నా నాలుక చివర నీ నామాన్ని ఉంచు, అది చాలు నా పాపాలన్నీ తొలగిపోవడానికి. వివరణ: ఎంతటి కర్మనైనా, ఎన్ని జన్మల పాపానైనా భగవంతుని నామస్మరణ అనే అగ్ని దహించివేస్తుంది. భగవంతుని నామాన్ని స్మరించే జ్ఞానాన్ని ఇమ్మని అన్నమయ్య వేడుకుంటున్నారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన కర్తృత్వ విచారణ మరియు నామ సంకీర్తన
ప్రాధాన్యతను చెబుతుంది. కర్మగతి మనం చేసే పనులకు కారణం వెతకడం కంటే ఆ పనుల వల్ల కలిగే బంధం నుండి బయటపడటం ముఖ్యం. శరణాగతి మనిషి తన శక్తితో పాపాలను పోగొట్టుకోలేడు. కేవలం వెంకటేశ్వరుని నామమే ఆ భారాన్ని తొలగించగలదు. సహజత్వం జీవితంలో పరాభవం, దుఃఖం కలిగినప్పుడు క్రంగిపోకుండా అది మోహపాసం వల్ల జరిగిందని గుర్తించి భగవంతుని శరణు వేడాలి. తలప వెనక నుయ్యి తగరు ముందట ఉపోద్ఘాతం, ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే సామెతను అన్నమయ్య ఇక్కడ ఒక ఆధ్యాత్మిక సంకట స్థితికి అన్వయించారు. మమకారాన్ని వదలలేక, దైవంపై మమత పెంచుకోలేక కర్మలు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్న భక్తుడు చివరకు శ్రీవెంకటేశ్వరుని శరణు వేడుతూ తన అసక్తతను చాటుకున్న కీర్తన ఇది. తెలుగు సారాంశం: ఆలోచిస్తే వెనుక గోతి, నుయ్యి, ముందు పొట్టేలు, తగరు ఉన్నట్లుగా నా పరిస్థితి ఉంది. ఈ సంకటం నుండి తప్పించుకునే దారి తెలియడం లేదు. సంసార మమకారం నుండి విముక్తి పొందడం కష్టంగా ఉంది. అలాగని నీపై భక్తి, మమత లేకుండా ఉండలేను. కర్మలు చేస్తే జన్మల చక్రంలో పడతాను, చేయకపోతే అది పాపం అవుతుంది. స్వామి, నీవు పరిపూర్ణుడవో లేక ఒక రూపానికే పరిమితమైన వాడివో, పరిచ్ఛిన్నుడవో తెలుసుకోలేకపోతున్నాను. నన్ను నీవే దరిచేర్చుకో. English summary: In this hymn, Annamaya expresses a deep spiritual dilemma, comparing his situation to being trapped between a well behind and a fighting ram in front. He feels conflicted between worldly attachments and divine love, unable to decide which is better. He is also confused about the path of action, karma. Doing it leads to rebirth, while avoiding it is considered a sin. Ultimately, he confesses his inability to understand the true nature of Lord Venkateshwar and seeks his protection as the Sharanagata Rakshaka, protector of those who surrender. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: తలప వెనక నుయ్యి తగరు ముందట దీన, దొలగా నాకు తెరువు దోపదేమిసేతు. భావము: ఆలోచించి చూస్తే వెనుక వైపు నుయ్యి, బావి, ముందు వైపు పొట్టేలు, ఢీకొనడానికి సిద్ధంగా ఉన్న తగరు ఉన్నట్లుగా ఉంది నా పరిస్థితి. ఈ రెండింటి మధ్య చిక్కుకున్న నాకు తప్పించుకునే మార్గం తోచడం లేదు. నేనేమి చేయాలి? వివరణ: ఇది ఒక సామెత. వెనక్కి వెళ్తే బావిలో పడతాం, ముందుకు వెళ్తే పొట్టేలు తడుతుంది. అంటే సంసారంలో ఉన్న బాధే, దాన్ని వదలడానికి ప్రయత్నించినా కష్టమే అని భక్తుడి మానసిక స్థితిని అన్నమయ్య వర్ణించారు. చరణం 1: మమకార విముక్తి మార్గదూరము నీపై, మమత సేయక నాకు మనరాదు. మమత మేలో నిర్మమత మేలో దీని, క్రమమున క్రమము నేగాన నేమిసేతు. భావము: సంసార మమకారం నుండి విముక్తి పొందడం చాలా కష్టంగా ఉంది. అలాగని నీపై మమకారం, భక్తి పెంచుకోకుండా నేను ఉండలేను. అసలు మమకారం, ప్రేమ, ఆసక్తి మంచిదా? లేక నిర్మమత, నిర్లిప్తత మంచిదా? ఈ రెండింటిలో ఏది క్రమమో, ఏది అక్రమమో నాకు తెలియడం లేదు. వివరణ: భౌతిక బంధాలను వదలడం ఒక ఎత్తు, దైవ బంధాన్ని పెంచుకోవడం ఇంకో ఎత్తు. ఈ రెండింటి మధ్య ఉన్న సూక్ష్మ భేదాన్ని గుర్తించలేకపోతున్నానని అన్నమయ్య వాపోయారు. చరణం 2: కర్మమార్గము జన్మగతికి జేరువని,ష్కర్మము పాతకమునకు తొడవు. కర్మి గావలెనో నిష్కర్మి గావలెనో ఈ మర్మంపు మదము మానదేమిసేతు. భావము: కర్మలు చేస్తే, పనులు చేస్తూ ఉంటే మళ్లీ మళ్లీ జన్మలు ఎత్తాల్సి వస్తుంది. ఒకవేళ కర్మలు మానేస్తే, నిష్కర్మిగా ఉంటే అది పాపానికి దారితీస్తుంది. అసలు నేను కర్మలు చేయాలా? వద్దా? నాలోని ఈ గందరగోళం, అహంకారం, మదము తగ్గడం లేదు. వివరణ: భగవద్గీతలో చెప్పిన నిష్కామ కర్మ అనే మర్మాన్ని సాధారణ జీవుడు అందుకోవడం కష్టమని ఇక్కడ వివరించారు. కర్మ ఫలాన్ని వదలడం తెలియక మనిషి సతమతమవుతుంటాడు. చరణం 3: శరణాగత రక్షకుడవైన ఎట్టి తిరువేంకటగిరి దేవుడా, పరిపూర్ణడవో నీవు పరిచ్ఛిన్నుడవో నీ, నరసి భజింపలేనైతి నేమిసేతు. భావము: శరణు కోరిన వారిని రక్షించే తిరువేంకటేశ్వర, నీవు విశ్వమంతా నిండిన పరిపూర్ణుడివా? లేక ఈ విగ్రహ రూపంలో ఉన్న పరిచ్ఛిన్నుడివా, పరిమితి గలవాడివా?
నీ నిజరూపాన్ని తెలుసుకుని నిన్ను పూజించలేకపోతున్నాను. నేనేమి చేయాలి? వివరణ. ఇక్కడ అన్నమయ్య సగుణ, నిర్గుణ భక్తి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రశ్నిస్తున్నారు. దేవుడు ఎక్కడో ఉన్నాడని వెతకాలా? లేక ఎదురుగా ఉన్న రూపంలోనే చూడాలా? అనే సందిగ్ధానికి శరణాగతి ఒక్కటే పరిష్కారమని ముగించారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన వైకల్యం, స్పిరిచువల్ డిస్పేయర్ మరియు శరణాగతి గురించి చెబుతుంది. సందిగ్ధత. సాధన చేసేటప్పుడు మనిషికి అనేక సందేహాలు వస్తాయి. ఆ సందేహాలను దాటడం మన వల్ల కాదు, దైవమే దారి చూపాలి. నిర్వచనం. మమత మరియు నిర్మమత అనేవి ఒకే నాణేనికి రెండు పార్శ్వాలు. లోకముపై మమకారం వదిలి దేవునిపై మమకారం పెంచుకోవడమే సరైన మార్గం, లక్ష్యం. తర్కంతో దేవుడిని అర్థం చేసుకోవడం అసాధ్యం. నీవు పరిపూర్ణుడివైనా కాకపోయినా నేను నిన్ను శరణు వేడుతున్నాను అనడమే నిజమైన భక్తి.